ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు మార్గదర్శకులుగా ఉండాలని, వారి పిల్లలు ఏ రంగంలో రాణిస్తారో ముందుగా తెలియజేయాలని ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన 26 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గురువులు విద్యాబోధనలతో తమ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతారనే నమ్మకంతో తల్లిదండ్రులు వారి పిల్లలను బడికి పంపుతారని, గురువులు చేసిన త్యాగానికి, సేవలకు సమాజం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, తహసీల్దార్ రవి రాంబాబు మాట్లాడుతూ, ఉపాధ్యాయులు తమ విద్యా బోధనతో సమాజంలో మార్పు తెచ్చి సమసమాజ స్థాపనకు కంకణబద్దులు కావాలన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ, అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ యువమోర్చా నాయకులు అరసవల్లి మణికంఠ వెంకటేష్ సౌజన్యంతో పట్టణంలోని 26 మంది ఉపాధ్యాయులు పిఎస్ఎం, ఏఆర్కేఆర్, ఎస్సీహెచ్బీఆర్ఎం, డిఎన్ఆర్, ఆర్ఆర్డీఎస్ కళాశాల, సర్ సివి రామన్, సంస్కార్, బార్డోలి, చినరంగనిపాలెం హైస్కూల్లోని ఉపాధ్యాయులను సీనియర్ అధ్యాపకులు చెల్లబోయిన రంగారావు, డాక్టర్ వీరయ్య, జీపీసీ శేఖర్రాజు, పైడిరాజు, ప్రభావతి, కె శ్రీనివాసులను సత్కరించామని తెలిపారు. ఇందుకూరి ప్రసాదరాజు విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం. ఉపాధ్యాయులకి ప్రపంచమంతా గౌరవం ఉంది. మరి ఉపాధ్యాయులు విలువ ఏమిటో మనం తెలుసుకోవాలి. మరి ఐక్యరాజ్య సమితి కూడా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఏర్పాటు చేసిందంటే ఉపాధ్యాయుల ఘనత మనకు తెలుసు. ఇవాళ ప్రభుత్వ పరంగా కొన్ని లక్షల మంది ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. దానిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలంటే కోట్ల మంది పనిచేస్తున్నారు. మరి విద్యార్థుల భవిష్యత్తు కోసం బంగారు బాట వేసే ఈ ఉపాధ్యాయుని గౌరవించుకోవడం సమాజం యొక్క బాధ్యత. మరి ఇవాళ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రామచంద్రరెడ్డి అడిగాం, మంచి పని చేస్తున్నారు, దీన్ని చాలా మంచి పని, ఇది ఉపాధ్యాయులు మనం గౌరవించుకోవాలని చెప్పారు. దాన్ని ప్రత్యేకించి కమిషనర్ గారిని మనం అభినందిస్తున్నాం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శ్రీ రంగసాయి గారు మా సేవలను గుర్తించి మాకు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారి సమక్షంలో ఈ విధంగా సన్మానం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులకి జ్ఞానం ఉంటుంది, కానీ దానికి ఆచరణ కావాలి. ఆ విధమైనటువంటి స్ఫూర్తి నింపుతున్నటువంటి రంగసాయి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో సమాజంలో ఉత్తమ సేవలు అందిస్తున్న రిటైర్డ్ అధ్యాపకులైన భీమవరం మానవతా సంస్థ సభ్యులను అవార్డులతో సత్కరించే కార్యక్రమం భీమవరం 2వ పట్టణంలోని గాంధీ కస్తూరిబా భవనంలో నిర్వహించారు. కార్యక్రమానికి సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు అధ్యక్షత వహించగా, మానవతా సంస్థ భీమవరం శాఖ అధ్యక్షులు పెనుమత్స రామ్మోహన్ వర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి విద్యా ప్రోత్సాహం అందించడమే కాకుండా పదవీ విరమణ చేసిన తర్వాత సమాజంలో స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఉత్తమ సేవలు అందించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న అధ్యాపకులు కెవి సుబ్బరాజు, అల్లూరి నరసింహరాజు, చేకూరి ఝాన్సీ లక్ష్మి, కలిగొట్ల గోపాల్ శర్మలను మహాత్మా గాంధీ స్ఫూర్తితో సర్వోదయ మండలి అవార్డులతో సత్కరించామని తెలిపారు. ఈ సందర్భంగా సత్కార గ్రహీతలు మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తిని భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తూ విద్యార్థుల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చడానికి ఇది ఒక సువర్ణ అవకాశమని, సమాజంలో ఉపాధ్యాయులకు ఉన్న గౌరవ స్థానం అత్యున్నతమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, కో చైర్మన్ కారుమూరి నరసింహమూర్తి, కోశాధికారి జీకేవివి ప్రసాద్, వేగేస్న రామ్మూర్తిరాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాస్, ఎస్ఎస్ రాజు, భూపతిరాజు, ఆనంద స్వరూప వర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం, వరల్డ్ టీచర్స్ డే. ఉపాధ్యాయులు బోధనతో పాటు సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి గొప్ప పుణ్యపురుషులు. అటువంటి ఉపాధ్యాయులుగా ఉండి సమాజానికి, భారతదేశ ఔన్నత్యానికి, సంస్కృతి, సాంప్రదాయాలకి మన పిల్లల్ని తీర్చిదిద్దేటువంటి
ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మన భీమవరం పట్టణంలోని మరి రిటైర్డ్ ఉపాధ్యాయులు వారు మానవ సేవగా భావించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన ఉపాధ్యాయ అధ్యాపక ప్రిన్సిపాల్గా పనులు చేసినటువంటి విద్యావేత్తలకి నలుగురికి ఈరోజు మనం పురస్కారాలు చేస్తున్నాం. అందులో మొదటిది మన ఝాన్సీ గారు. వారు మరి డిఎన్ఆర్ కళాశాలలో మరి ప్రొఫెసర్గా పనిచేసి మరి ఈరోజు విద్యా వ్యాప్తి కోసం వారి తండ్రి గారి పేరుతోటి మరి విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురుదేవుడు మహేశ్వర, ముందు తల్లిదండ్రులు, తర్వాత ఉపాధ్యాయుల ప్రసక్తి ఏంటంటే తల్లిదండ్రులైన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకుని వాళ్ళని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఈరోజు మహత్తరమైన ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఈ కార్యక్రమం పెట్టడం మనందరికీ అదృష్టం. ఈరోజు అంతర్జాతీయ టీచర్స్ డే సందర్భంగా ఈ సన్మానాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రసాద్ రాజ్ సర్వోదయ మండలిలో ఆయన జీవితాన్ని అంకితం చేసి కృషి చేస్తున్నటువంటి ప్రసాద్ రాజు గారికి, మానవతా ఆర్గనైజేషన్లో చైర్మన్గా ఉంటూ ఆయన కూడా ఎంతో పూర్తి టైం అంతా కూడా దీనికి కేటాయించి సర్వీస్ చేస్తున్నటువంటి ఆయనకి, ఇంకా ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పుట్టిన ప్రతి మనిషి కూడా తన వ్యక్తిగతమైనటువంటి, కుటుంబపరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి బాధ్యతలను తప్పనిసరిగా నెరవేర్చాలి. సమాజం బాగుంటేనే వ్యక్తి, కుటుంబం బాగుంటారు. సమాజంలో నేను ఉపాధ్యాయుడిగా గ్రహించింది ఏంటంటే, విద్యార్థులకి తమ విలువ వాళ్ళకి తెలీదు. వాళ్ళలో చాలామంది ఎదిగే మనస్తత్వం ఉండదు. పిల్లలకి లక్ష్యం పెట్టుకుని మేము ఎదగలమైన నమ్మకంతో కొత్త నైపుణ్యాలు కనుక నేర్చుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో ఉన్నత శిఖరాలని వాళ్ళు చేరుకుంటారు. నా చిన్నప్పుడు నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు మా టీచరు నాకు 30కి 30 మ్యాథ్ పేపర్లు వస్తే నువ్వు తెలివైన వాడు అన్నాడు. ఆ రోజు నుంచి నేను విలువైన మనిషిని చేసింది. నేను ఇప్పుడు టీచర్గా కూడా చేస్తుందంటే ప్రతి విద్యార్థుల్లోనూ కూడా మీలో అపారమైనటువంటి శక్తియుక్తులు ఉన్నాయి. మీరు లక్ష్యాలు పెట్టుకోండి, కొత్త విషయాలు నేర్చుకోండి. అలా చేసినట్లయితే మీరు జీవితంలో ఉన్న శిఖరాలకు వెళ్తారని చెప్పడం జరిగింది. అలా చెప్పడం వల్ల ఒక అతను ఈవేళ అమెరికన్ యూనివర్సిటీ ఒక ప్రొఫెసర్ కింద పనిచేస్తున్నాడు, ఇంకొక అతను ఇస్రోలో సైంటిస్ట్ కింద చేస్తున్నాడు, ఇంకొక అతను కొత్త కంపెనీ పెట్టాడు. నేను గమనించింది ఏంటంటే విద్యార్థుల విజయానికి 85% వరకు కూడా వాళ్ళ జీవన నైపుణ్యాలు, వాళ్ళు ఎదిగే మనస్తత్వం. గురువు యొక్క ప్రాముఖ్యత ఇవాళ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన సర్వోదయ మండలి, మానవతా సంస్థ, అలాగే బాలోత్సవం వీళ్ళందరికీ కూడా నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలకి, కింద ఉన్న అందరికీ కూడా నమస్కారాలు. దేవుడైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువు అయితే చూపగలడు దేవదేవుని అన్నారు. కాబట్టి ఒక గురువు కనుక జీవితంలో లభించడం అనేది అతని యొక్క శిష్యుడి యొక్క అదృష్టంగా భావించవచ్చు. నేను నా భాషలో నేను రాసుకున్నటువంటి పద్యంలో పాఠాలు బోధించి పర్వశంభవునట్టి పరమాత్మ రూపంబు గురువే అనగా విద్యార్థి లోకాన వెలుగొందు సూర్యుడై అజ్ఞాన తిమిరాలను అణగదొక్కి దేశాభివృద్ధికై తీవ్ర కృషిని సల్పి భావి పౌరుల తీర్చు భవ్యమూర్తి సహనంబుతోడను సహృదయతను గుర్చి విజ్ఞానమొప్పగా విద్య గడపు గురువు చేసిన సేవకు గుర్తుగాదే సంఘమందున పేరందు ఛాత్రతతియు మనసు నాకట్టుకొన్నట్టి మంచి గురువు శిష్యలోకాన వెలుగొందు స్థిరముగాను. అది నా పూర్వజన్మ సుకృతం. అంటే పూర్వజన్మ సుకృతాన్ని కూడా అన్నాను. నా హృదయ భాష ఏం చెప్తుందంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మా తండ్రి గారు జానకి రామరాజు గారు, ఆయన కవి గారు అనేవారు. నాకు సుమారు డిగ్రీ వరకు కూడా ఆయన గైడ్, ఫ్రెండ్, ఫిలాసఫర్. ఆయన మోటివేషన్ వల్లనే నేను ఈ స్థాయిలో ఉండి మీ మధ్య
ఈ అద్భుతమైన, ఈ దివ్యమైన, ఈ పవిత్రమైన రోజుని మాట్లాడగలుగుతున్నానంటే మా తల్లిదండ్రులు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు.